శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రారులు వారికి నమస్కరించుకుంటూ, సత్యానంద సత్యమయ్యారులు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 2వ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి 4వ కందార్థం క్రమ సంఖ్య 25. గురువర పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండు ఎట్టివి ఎరుకోబ్ధవమెందు ఎరుక జను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచేదెరిగించుమనేను అట్లనే గురుడెరిగింతుననెను. చరణాధూళిని రెండు కరమూల గునితాన శిరమున ధరించి శరణానియా శిష్యుడెరిగించుమనెను అట్లనే గురుడెరిగింతుననెను. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 2వ అధ్యాయము గురు శిష్య అనన్య దర్శనము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 25. క్రిందటి కందార్థములో ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అని అనుటలో ఇది అందరికీ సంబంధించిన వాక్యమా లేక ఎవరిని ఉద్దేశించి తెలపడమైనది అని మనము విచారించితే, సాధనా సంపత్తి కలిగి ఉండి మీమాంస కలిగినటువంటి వాడికి, అంటే నేనే బ్రహ్మనా, నాకంటే వేరికి ఇంకొక బ్రహ్మమున్నదా అంటూ సంశయం తీరక ఈ సాధన సంపత్తి లక్షణాలన్నీ చేసి ఆశ్రయించినటువంటి శిష్యునికి గురువును ఆశ్రయించక అక్కడ గురుదేవుడిక అతను అంతకు ముందుకే అంతే వేద నిర్ణయ పద్ధతిని యజ్ఞయాగాది క్రతువులు కర్మకాండలు చేయనిచ్చో ఈ ప్రకృతి నుండి విమోచనము జరగదని, ఇక చతుర్విధ కర్మలలో నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించిన మోక్షము సిద్ధించునని, మరి హఠాతో బ్రహ్మ జిజ్ఞాస వేదములు సంపూర్ణ అధ్యయనము తర్వాత వేద పద్ధతిని కర్మలు ఆచరించుతూ తత్ఫలము అంటే సాధనా చతుష్టయ సంపత్తి కలిగినటువంటి తస్థితిపరునికి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి బ్రహ్మ విధాప్నోతి పరం అన్నట్లుగా చింతన ఏర్పడి మీమాంస సంశయం తీరక, ఎందుకు అంటే బీజమునందు అణిగి ఉన్న వృక్షము బీజాకారముగా ఉండి వృక్షాకారము పొంది తిరిగి వృక్షమునందు కలుగు ఫలముల యందు తిరిగి బీజరూపముగా వస్తున్నది. అట్లునే జన్మ కారణముగు మూల బీజము నశించుట లేదు. ఇందు బీజనాశనము కానిదే జనన మరణములు తప్పవు గనక ఇక సంసారే బహు దుస్సారే అన్నట్లుగా అట్టి ఘోర సంసార నివృత్తికై పరితపించే విధానముతో కదా అచల పరిపూర్ణ బోధకుడిని ఆశ్రయించినట్టు మనకు తెలియబడింది. అట్టి స్థితిపరునికి గురుమూర్తి సర్వజ్ఞత్వం కలిగినటువంటి వారు గనక ఏ సాధన నీకెందుకు అన్నట్లు తిరిగి ఆ సాధనల జోలి వల్లనని నీవు భాష చేస్తే, సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు చావు పుట్టుకలు లేక
సకల దేశముల సకల కాలముల సకల వస్తువుల చరణము లేక చావు పుట్టుకలు లేని అచల పరిపూర్ణ పరభైలను ఉండచూపి అందులో లేకనే తోచినట్లుగా మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఎరుక జోలుని విడిపించేదను. ఈ సాధనలన్నీ కూడా వీసానికి పనికిరావు. పొద్దునాయన ఈ సాధనలు నీకు అవసరము లేదు. అష్టాంగ యోగములచే కష్టించే ప్రజల వలె కష్టించక ఈ స్పష్టమగు బోధ వినుము. విన్నట్లయితే మీ మునుపటి కష్టములన్నీ తొలగి కడకేగు సుమి అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఎప్పుడైతే గురుదేవుడు ఆ విధంగా సెలవిచ్చాడో ఇక శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే శిష్యుడు చాలా తెలివైనటువంటి వాడు, సాధన సంపత్తిపరుడు గనక అప్పుడు శిష్యుడు గురువును ప్రశ్న అడుగుతున్నాడు. ప్రశ్నావళి, శిష్య ప్రశ్నావళి. తదుపరి కన్నార్థము 25. గురువరా పరిపూర్ణంభన ఎరుకనా ఇవి రెండు ఎట్టి ఎరుకోద్భవమందెరుక జను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచేదిరిగించుమనేను అట్లనే ఘోరుడెరిగింతూ ననెను చరణాధూలిని రెండు కరమూలాగొని తన శిరమున ధరించి శరణాని ఆశిష్యుడెరిగించు మనెను అట్లనే గోరుడెరిగింతూ ననెను. అంటే గురువరా, ఇక్కడ గురువరా అనగా శ్రేష్టమైన గురుమూర్తి గనుక ఓ గురుదేవా, ఓ గురుదేవా పరిపూర్ణమనగా ఎట్టిదో ఎరుకనగా ఎట్టిదో అంటే ఈ పరిపూర్ణము ఎరుకను గూర్చి వివరణ చెయ్యండి. తదుపరి ఎరుకోద్భవమందు ఎరుక ఉత్పత్తి స్థానము అంటే ఎరుక ఎక్కడ పుట్టుచున్నదో ఎరుక జొనుచోటు అయ్యేది ఎరుక నిశ్రమించే విధానము అంటే ఎరుక ఏ స్థానమందు లేకపోవచ్చున్నదో ఇక ఎరుకను నేనెట్లు విడుతూ ఈ గుర్తించిన గుర్తు నేనెట్లు విడవాలి? ఆ ఎరుకను నేను ఏ విధముగా విడవగలను ఎరిగించుమనెను అంటే వివరించవలసినదిగా కోరెను. వివరించండి గురుదేవా. ఇవన్నీ నాకు వివరముగా తెలియపరచండి స్వామి అంటూ శిష్యుడు అడగగా అట్లనే గురుడు ఎరిగింతూనెను. గురుమూర్తి ఆ విధంగానే తెలియపరచెదను అని చెప్పాను. ఎప్పుడైతే ఆ గురుమూర్తి తెలియపరచెదను అని చెప్పాడో చరణాధూలిని రెండు కరములగొని అంతటనే ఆ శిష్యుడు పరమానంద భరితుడై వెంటనే ఆ గురు పాదములు రెండు చేతులతో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరించి తన శిరమున ధరించి
అంటే తన శిరస్సును ధరించి నమస్కరించి శరణాని ఆ శిష్యుడు అంటే పదే పదే వినయముతో ప్రార్థించగా, అంటే ఇక్కడ గురువర అనగా శ్రేష్టమైన ఓ గురుదేవా అని అర్థము. ఎందుకంటే ఈ పరిపూర్ణ బోధ చెప్పే గురుడు సామాన్యమైన గురుమూర్తి కాడు. చక్కని శ్రోత్రియుడు. అంటే ఉపనిషద్భావమును చక్కగా గుర్తించిన వారు, సదాచార సంపన్నుడైన వారు, అంతేగాక బ్రహ్మనిష్ఠుడు అయిన వారు గనుక మాయను విడిచి నిరంతరము బ్రహ్మమునందే సంచరించు వాడై ఉండవలెను. అంటే మాయను విడిచి నిరంతరము ఆ బ్రహ్మమునందే చరించువాడై ఉండవలెను. అంటే బ్రహ్మమునందు అపరోక్ష జ్ఞాన సంపన్నుడై ఉండవలేను. అట్టివారు మాత్రమే పునరావృత్తి రహితమైన మార్గమును చెప్పి ఎరుకను విడిపించగలిగిన వారు. అందుకే ఈ గురుమూర్తి సామాన్యుడుగా చెప్పబడక గురువరా, గురుశ్రేష్ఠ అని సంబోధించారు. ప్రభో దేవా కులేశానాం స్వామిన్ రాజన్ కురేశ్వర అన్నట్లుగా ఇది సంబోధనర్భీతో గురు భావేన సర్వదా అని తెలిపినట్లు శ్రీ గురుదేవుని దగ్గర శిష్యుడు సర్వదా నమ్రుడు కావలెను. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ స్వామి. జై గురుదేవా. జై గురుదేవా.